సాక్ష్యం ఇస్తా ఉందండి. రాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. తన పేరు అనూష. వాళ్ళ మామయ్య గారు ఫ్యామిలీ మొత్తం అన్యులంట, ఇంకా దేవుణ్ణి ఎరగలేదంట. అయితే వాళ్ళకి ఒకే అబ్బాయి 12 సంవత్సరాలు. తనకి లివర్ పాడైపోయింది అమ్మా అని చెప్పి ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా అందరూ టెస్టులు చేసి బాబు బ్రతికేది కొన్నాళ్ళ వరకే, మీకు ఏదైనా అవకాశం ఉంటే మరొక బాబు కోసం చూసుకోండి అని చెప్పారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అదే చెప్పేవాళ్ళంట. తన లివర్ పాడైపోయింది, ఒకవేళ లివర్ మారిస్తే 30 లక్షలు ఖర్చు అవుతుందమ్మా, అయినా కూడా తను బ్రతుకుతాడో లేదో చెప్పలేము అని చెప్పినప్పుడు, ఇదిగో ఈ సహోదరి దేవుణ్ణి నమ్ముకుంది. ఈ సహోదరి కుటుంబం కూడా, ఈ సహోదరి అలాగా కుటుంబం కలిసి ఆ చిన్న బాబుకి చెప్పారంట దేవుని గురించి. చెప్పినప్పుడు ఆ చిన్న బాబు అంట దేవుని నమ్మి అక్కడే అదే హాస్పిటల్లో మద్రాసు తీసుకెళ్తే ఆ మద్రాసు హాస్పిటల్లో మోకాళ్ళుని ప్రార్థన చేసుకున్నాడంట. కుటుంబంలో ఎవ్వరు కూడా నమ్మలేదంట దేవుణ్ణి. ఆ బాబు ఒక్కడే నమ్మి ఆ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని చెప్పి ఆ హాస్పిటల్ బయట మోకాళ్ళుని ప్రార్థన చేస్తా దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, అక్క చెప్పింది, ఆ అక్క చెప్పిన దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని చెప్పి ఆ తమ్ముడు ప్రార్థన చేసుకున్నాడంట. అలాగే అక్క వాళ్ళు కూడా ప్రార్థన చేశారంట. అద్భుత రీతిలో అక్కడ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేసిన తర్వాత దానికి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా, ఎందుకు తీసుకొచ్చారన్నారంట. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.